హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే వంకాయ కూర చేస్తున్నాను. ఇలాగే ఉంచేసాను. అంటే పెద్ద పెద్ద వంకాయలు. సో పెద్ద పెద్ద వంకాయలు కదా అని నేను ఇలాగా పొడుగ్గా ఉన్నవి వాటిని నేను హాఫ్గా కట్ చేసేసాను. సో ముచ్చుకలు మాత్రం ఉంచేసాను. సో దట్ ఇలా తీసుకుని కొరుక్కుని తినేటట్టు ఉండాలి కదా, అందుకని ముచ్చుకలు ఉంచేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. అలాగే కూరపొడి నేను రీసెంట్గా పంపించాను. కూరపొడి ఆ కూరపొడిలోనే ఉప్పు కారం వేసేసి నేను ఇలాగా స్టఫ్ చేసేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. కొంచెం పౌడర్ ఉంచుకున్నాను. సో రీసెంట్గా పంపించాను కాబట్టి ఆ కూర పొడి ఒకటే కాకుండా అందులో కొంచెం స్లైట్గా కొంచెం ఉప్పు వేసి, అంటే మనం ఎక్కువ ఉప్పు వేయం కదా కూర పొడిలో, మళ్ళీ ఎక్కువైపోతుందని. సో కొంచెమే వేస్తాం కాబట్టి ఇంకొంచెం వేసేసి, అలాగే కారం వేసేసి 2 స్పూన్లు కారం వేసేసి ఇలా చేసుకోవాలి. మాకు గరం మసాలా ఫ్లేవర్ రావాలి అన్నవాళ్ళు గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు వేయించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అనుకున్న ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా మామూలుగా చేసేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు అక్కర్లేదన్న వాళ్ళు కూడా మామూలుగా ఇవి వేయించేసి పొడి జల్లేసుకుంటే కూర అయిపోతుంది. సో 2 రకాలుగాను చేసుకోవచ్చు, అది మీకు చెప్దామని. ఇందులో నేను నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె, కొంచెం ఎక్కువే నూనె ఎందుకంటే వంకాయ కూర కాబట్టి. జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు వేసేసుకున్నాను. అవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మనం ఏవైతే తరిగి పెట్టుకుని స్టఫ్ చేసి పెట్టుకున్నామో వంకాయల్ని అవి వేసేసుకుందాం. ఎందుకంటే ముచ్చుకలతో ఎందుకు వేసానంటే పిల్లలు ఇష్టంగా అలా కొరుక్కుని తింటారు కదా, అందుకని. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అని ఇంకా మరి అలా పెద్ద వేయకుండా నేను ఇలా వేసేసాను అనమాట. సో ఎన్ని అయితే నేను తరుగు పెట్టుకున్నానో అన్నీ వేసేస్తున్నాను. ఇవి ఒకసారి వేయించడానికి అవసరం లేదండి, ఇవి చాలా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువ చేయలేదు. అంటే బాగా నూనెలో వేయించక్కర్లేదు, ఇలాగే మనం వేయించేసుకుంటే అవి తొందరగా మగ్గిపోతాయి. సో నూనె బాగానే వేసేసుకున్నాం కాబట్టి ఇలా వేయించేద్దామండి. మూత పెట్టేసుకుందాం, కొంచెం సాఫ్ట్ అయితే. సో సాఫ్ట్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు, అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. లేదు మాకు మసాలా ఫ్లేవర్ కావాలండి, కంపల్సరీ కావాలి అన్నవాళ్ళు వేసేసుకోవచ్చు. ఇలాగే వేయించేసుకోవచ్చు. మొత్తం అంతా ఆ ఉల్లిపాయలకి వంకాయలకి బాగా పట్టేటట్టు వేయించేసుకోవాలి. ఒక 2-3 విడతలు పడుతుందండి. సో అప్పుడు వేసేసుకుందాం. కొంచెం నూనె పడితే వేసుకోవచ్చు మీరు. ఇప్పుడైతే నేను సాఫ్ట్గా అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, 60-70% వేగిపోయాయి. భలే ఉందండి, అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఒక్కొక్క వంకాయ తీసుకుని అలా కొరుక్కుని తినాలనిపిస్తుంది. జగదేక్ వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి గారు అలాగే శ్రీదేవి ఎలా తింటారో అలా తినాలని అనిపిస్తుంది. సూపర్బ్ అయితే వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. ఇంకొంచెం వేగాలండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. చూసారు కదండి, ఎంతో బాగా మగ్గిపోతున్నాయి, సూపర్బ్ ఉన్నాయి. ఇందాక నేను చేసి పెట్టుకున్న కూర పొడి ఉంటుంది కదా, అది ఇంకొంచెం జల్లేద్దాం. లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి జల్లేయచ్చు, మధ్యలో ఇంకొకసారి జల్లేయాలి. అలాగే జల్లేసి ఇప్పుడు చిక్కని పాలు ఉంటాయి కదా, చిక్కని పాలు పోసేసాను. సో ఒక 1/2 కప్ అంటే చిన్న కప్పుతో ఫుల్ పోసేసాను. పోసేసి ఇలాగా కలిపేసుకోవాలి. పాలు పోస్తే చాలా చాలా కమ్మగా ఉంటుందండి, కూర మాత్రం అద్దిరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇలాగా వదిలేద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడు కూర చాలా చాలా బాగుంటుంది, కమ్మగా తీయగా భలే బాగుంటుందండి. సో ఇలా వదిలేద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఎంతో దగ్గరగా వచ్చేసింది కూర, సూపర్బ్. లాస్ట్లో మళ్ళీ నేను వేస్తానని చెప్పాను కదా, కూర పొడి అనేది లాస్ట్లో వేస్తే దాని టచ్, దాని కిక్ చాలా చాలా బాగుంటుంది. మనం అందరం వేసేస్తూ ఉంటాం, స్టఫ్ చేసినప్పుడు వేస్తాం, ఆ తర్వాత కూర వేసేసినప్పుడు వేసేస్తాం. అలా కాకుండా లాస్ట్లో ఇంకొకసారి వేసారనుకోండి చాలా చాలా బాగుంటుంది. కూర మాత్రం అదిరిపోతుంది. ఇదే డిఫరెన్స్ దీంట్లో. అలాగే పైనుంచి కొంచెం కారం వేసేసి అలాగే కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుంటే మనకి టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోతుంది. పాలు కూడా పోసామేమో చాలా కమ్మగా ఉంటుంది, చాలా 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 టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు, చాలా చాలా బాగుందని తినేస్తారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు అంటారు ఈ మాట నుంచి ఇలాగే చేయవే అని అడుగుతారు. సో అంత టేస్టీగా ఉంటుంది. శుభ్రంగా ఇలా తీసుకుని తినేసేయండి, అద్రిపోతుంది. ఒక్కొక్క వంకాయని ఇలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. సూపర్గా ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. ఈ కూర తినేసి బాయ్ అండి.